వాళ్ళందరికీ ఇదే ప్రాబ్లమ్. మీరు పార్టీలో చేరారు. అన్నగారు ఉన్నప్పుడు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్‌కి అగైనెస్ట్ గానే కదా ఆయన పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌ని అవునండి. పంపించాలని పెట్టారు. ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పేరుకి వేరే గాని కాంగ్రెస్ పార్టీ ఇంకో రూపంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా! కాదండి. మీరు ఎగనెస్ట్ దాంట్లోకెళ్లారు అనే కాంగ్రెస్. దాంట్లో ఎగనెస్ట్ కాంగ్రెస్ అండి అది గూడా. అగైనెస్ట్ కాంగ్రెస్ అని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే కాంగ్రెస్ పార్టీ పక్కా కాంగ్రెస్. అవును. అందులోనే పుట్టారు. అవును. అందులోనే పెరిగారు. పాపం అందులోనే చనిపోయారు అవును. ఆయన. అవును. అవును. కానీ అదే కాంగ్రెస్ పార్టీ ఈ అబ్బాయిని వేరు చేసిందండి. ఇతన్ని అవును. వేరు చేయటంతో అవమానపడ్డాడు. తన తండ్రి మాట అవును. నిలబెట్టడం కోసం బయటకొచ్చారు. ఏ కాంగ్రెస్ పార్టీ అతన్ని జైలుకి పంపిందండి? అదే కాంగ్రెస్ అవును. పార్టీయే గదా! అవును. అవును. అతని జీవితం అంతా అతను కలవగలడా కాంగ్రెస్ పార్టీతో? కలవడం. అందువల్ల అతను వేరైపోయి తన సొంతమైన పార్టీ పెట్టుకున్నాడు. కలవకపోయినా సొంత వాళ్ళ పార్టీ అయినా నాన్న గాని పేరుతో పెట్టుకున్నాడు తప్ప అది మీరు ఎన్నైనా చెప్పండి. ఆ! ఆ రోజుల్లో ఆంధ్రాలో ఉన్న కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు మొత్తం అంటే ఆల్‌మోస్ట్ ఓటర్స్‌తో సహా ఇటు డైవర్ట్ అయ్యారు. అవ్వచ్చండి. ఇప్పుడు అట్లా అనుకుంటే తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళు లేరా? ఉన్నారు. ఇప్పుడున్నారు. అసలెందుకు ఒరిజినల్ అతనే చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ కాంగ్రెస్. పర్సన్ గదండీ! అందువల్ల ఆ విధంగా వచ్చే వాళ్ళ సంగతి మనం మాట్లాడలేము. కానీ నాయకుడు ఏ విధంగా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. అతను యాంటీ కాంగ్రెస్‌గా ఉన్నాడు. అతను ఈరోజు బీజేపీ చాలా ఇదిగా ఉన్నాడు అనుకూలంగా. అంటే అట్లా అని ఏదో పార్టీ పరంగా గాదండి. ఈ రాష్ట్రాల సంబంధాల వ్యవహారంలో మోడీ గారితో అతను బాగా సన్నిహితంగా ఉన్నారు. నో. ఇద్దరు బావున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సిద్ధించుకుంటున్నారు. అందువలన అతను ఎట్లా ఉండాలో అలాగే ఉన్నాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడులాగా ఏ యాంటీ కాంగ్రెస్ అని పెట్టిన తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళి మళ్ళా రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టాడా అండి అతను? ఎంత దారుణమండి. అది నో. మనం మాట్లాడాల్సింది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని మీరు నమ్మితే ఇప్పుడున్న పార్టీ గూడా. బట్ ఐ కాంట్ బిలీవ్ నేనైతే నమ్మను అది. అది ఎన్టీఆర్ గారు ఆ రోజేమన్నారు మీకు గుర్తుండే ఉంటుంది. అవును. ఎన్టీఆర్‌ని ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ఈ పార్టీలో వీళ్ళంతా గూడా, ఈరోజు నాతో పాటే నా పార్టీ గూడా పోయిందని ఆయన ఆ రోజే అవును. ఆ రోజు జెప్పారండి. చెప్పారు. అందువల్ల ఆ పార్టీ ఆయనతో పోయిందండి. ఆ సిద్ధాంతాలు కలిగిన పార్టీ, అవును. పేద వర్గాల కోసం పుట్టిన పార్టీ, బీసీ వర్గాలకు పెద్దపీట వేసిన పార్టీ, పేదవాడికి అన్నం పెట్టిన పార్టీ, రైతుకు అండగా నిలబడ్డ పార్టీ. అలాంటి పార్టీ ఎన్టీఆర్‌తో పోయిందండి. ఈరోజు ఉన్నదంతా ఎవరండి అక్కడ దొంగలు, అవును. అంత దగాకోర్లు, మోసగాళ్ళు, డిఫాల్టర్స్, బ్యాంకులు మోసం చేసిన వాళ్ళు, కార్పొరేట్ వ్యక్తులు, శక్తులు, తర్వాత అతని బినామీలు. ఇదా అవును. అండి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం? అందువల్ల ఆ పార్టీ మేము నమ్మమండి అసలది కానీ ఎన్టీఆర్ మీరు పార్టీ మీరు అంటే. ఎన్టీ రామారావు గారి భార్యగా ఏ పార్టీలో చేరకుండా ఉంటే బావుండేదేమో. లేదండి. బ భరద్వాజ్ గారు నాకు సిద్ధాంతం మొదటి నుంచి ఒక్కటే అండి. నేను నిజంగా పవర్ ఆశిస్తే 2014 ఎలక్షన్‌లో నేను ఆ అబ్బాయిని సీట్ అడిగుండాలి. అవును. కదా అండి! ఎందుకంటే అప్పటికే పార్టీకి చాలా నేను చేస్తూ వచ్చాను. అవును. అడిగారు గూడా ఆ బాబు. "అమ్మా మీరు కంటెస్ట్ చేస్తారా? ఇది పెదకూరపాడు ఖాళీగా ఉంది. మీరు చేస్తారా?" అన్నారు. "వద్దులే బాబు నాకసల ఆ ఇంట్రెస్ట్ లేదు. నేను వచ్చింది వేరు. నా ఉద్దేశ్యం వేరు. హ్మ్. నాకు ఒక డయాస్ కావాలి. నా పార్టీ అయిపోయింది దాని పని. హ్మ్. అది రద్దు చేశారు. హ్మ్. ఎలక్షన్ కమిషన్ రద్దు చేసింది. మరి హ్మ్. నాకు శక్తి ఏదండి? డబ్బులు లేవు. అవును. తర్వాత కేడర్ లేదు. అవును. అలాంటి పార్టీని 15 ఏళ్ళు నడిపానండి అట్లాగే. హ్మ్. 2014లో ఎప్పుడో అది రద్దయిపోయిందండి ఆ హ్మ్. పార్టీ. హ్మ్. అయిపోయినాక అప్పుడు నేను ఇంకొచ్చి వెళ్ళాను. ఈ పార్టీకెళ్ళి చేరిపోయాను. చేరి అదే చెప్పా బాబు నేను ఏ రాజకీయ ప్రయోజనం కోసం రావట్లేదు. నాకు డయాస్ ఇవ్వండి చాలు. నా బాధ నేను చెప్పుకోవటానికి. నా భర్తకు జరిగిన అన్యాయం కోసమే నేను ఇన్నాళ్ళు నిలబడ్డాను. హ్మ్. అది నేనేంటో కూడా జనానికి తెలియాలి. పవర్ కోసం వచ్చిందని వీళ్ళు ప్రచారం చేశారు. అవును. దారుణంగా చేశారు. అధికారం కోసం వచ్చి. ఆ రోజే నేను ఏ ఒక్క పదవి తీసుకొనుంటే వీళ్ళన్నా గూడా ఒక్కటే భరద్వాజ్ గారు ఈ మహిళ అనేసరికి ఒక చిన్న చూపు ఈ సమాజంలో. అవును. అందువల్ల ఆడవాళ్ళకి మంచితనం ఉండకూడదు అని నమ్ముతారండి వీళ్ళు. హుహు. ఆడవాళ్ళకి ఆదర్శాలు ఉండకూడదు అనేటువంటి కరుడుగట్టిన కొంత మీలాంటి పెద్దలు గాదు. ఆ కరుడుగట్టిన కొంత వ్యవస్థలేంటంటే, స్త్రీలకు ఆదర్శాలేంటి? స్త్రీలకి బ పోరాటం ఏంటి? అనేటువంటి ఒక వ్యవస్థను ఎదిరించి నిలబెట్టడం అనేది ఎంత కష్టమైన విషయమో. అవును. దానికి ఘోరంగా నా జీవితం బలైపోయిందండి. ఎన్ని రకాల నిందలంటే, నా వ్యక్తిత్వం వేరు, నా చదువు వేరు, నా కులం వేరు, నా స్థలం వేరు.
అన్నిటిని నా స్థలం కాదన్నారు. నా కులం కాదన్నారు. ఎంత ప్రచారం చేశారంటే కమ్మాళ్ళల్లో ఈమె కమ్మే కాదు వేరే ఎక్కడి నుంచో పుట్టిందన్నారు. అన్నిటికి నేను మౌనంగానే తల వంచానండి. దారుణమైన నిందలు. ఈమె అధికారం కోసమే వచ్చింది. అందుకే ఎన్టీఆర్‌ని చంపేసిందని కూడా వీళ్ళే ప్రచారం చేశారు. ఇందాక అప్పుడు చెప్పారు చూసారు కదా. కదా! ఇన్ని భరించి ఒక్క స్త్రీ నిలబెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ దేశం వదిలి పారిపోతాననో, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాననో అనుకున్నారు వాళ్ళు. కాకపోతే నేనేంటంటే ఒక కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చానండి. మా ఫాదరు చాలా రియల్ కమ్యూనిస్ట్. ఆయన ఇప్పుడున్న కమ్యూనిస్టులు కాదు. ఆయన చాలా నిజాయితీపరుడు. ఆయన ఒక్కటే చెప్పారు నాకు, "నేను ఆస్తులేమి ఇవ్వలేదు కానీ నిజాయితీని మాత్రం నువ్వు అంటిపెట్టుకొని ఉండమ్మా. అదే నీకు ఎప్పుడైనా కాపాడుతుంది నిన్నని" చెప్పారు నాకు. ఆ ధైర్యం నాకుంది. అందుకనే నేను నిలబడ్డాను. నాకు జరిగిన అన్యాయం గురించి కూడా నేను మాట్లాడట్లేదండి. ఎన్టీఆర్ గారి చివరి రోజుల్లో మీరు చాలామంది చూసే ఉంటారు. ఆయన అనుభవించిన మానసిక క్షోభ ఇప్పటికి తలుచుకుంటే నా కళ్ళ ముందు ఆయన రూపం కనిపిస్తదండి. కలిసిన వాళ్ళందరికీ కూడా కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని చూసారా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నాకింత ద్రోహం చేశారు. నేనేం తప్పు చేశాను? ప్రజలకి నేనేమి అపకారం చేశాను? ₹2 బియ్యం నేను ఇవ్వలేదా? మళ్ళీ మద్యపాన నిషేధం తీసుకొచ్చి ఆడవాళ్ళకి ఇవ్వలేదా? అలాగే రైతులకి ఇవ్వలేదా? అందరికి అన్ని మేలు చేశాను కదా! పార్టీ వాళ్ళకి ఏం నష్టం చేశాను? ఇంతమంది గెలిపించాను నేను. మంత్రులయ్యారు. కార్పొరేషన్ 3000 కార్పొరేషన్ పదవులు ఇచ్చారండి ఆయన వచ్చాక. ఎలక్షన్స్ అన్నీ సక్సెస్ఫుల్‌గా పంచాయత్‌తో సహా అయినాక అప్పుడు వెన్నుపోటు పొడిచారండి. ఎంత ప్లాన్‌గా ఉన్నారో చూడండి అసలు. అట్లా వాడుకొని ఆయన్ని నన్ను ఇలా చేశారు. ఈ బాధ నేను ఎవరికి చెప్పుకోవాలి అని పాపం సింహగర్జన సదస్సు ద్వారా ఆయన బయటకొచ్చి అందుకే ఆడియోలు చేయించారు. జామాత దశమగ్ర మన మహారథి గారి ద్వారా చేయించారు. మాకెవ్వరీ తెలియదండి ఆ క్యాసెట్ చేస్తున్నట్టు కూడా లాస్ట్ మినిట్ వరకే. ఆయన తీసుకొచ్చి మన రామానాయుడు గారు ఆ స్టూడియోలోనే చేశారండి. తెచ్చి ఆయన తెల్లవారు చనిపోతారని ఈ రోజు ఇచ్చి వెళ్ళారండి క్యాసెట్స్. ఆ రోజు రాత్రి 10కి వచ్చి ఆయన ఆ క్యాసెట్స్ ఇచ్చి వెళ్ళారు. కిందకి వెళ్ళారు ఈయన. 10 ఇప్పుడు ఎవరు వచ్చారా అనుకున్నాను నేను ఆ రోజు. కిందకి వెళ్ళి వచ్చాక అంటే రామానాయుడు వచ్చారులే అన్నారు. ఏంటండి అంటే ఒక క్యాసెట్ చేయించానులే అని అప్పుడు చెప్పారు. పేరు కూడా చెప్పలేదు నాకు నిజంగా. అట్లా చేయించి రెడీగా పెట్టుకున్నారు అక్కడ రిలీజ్ సింహగర్జన సదస్సులో రిలీజ్ చేద్దామని. నాకు బాధ ఒక్కటేనండి, ఆయన పోరాటం కొంతవరకు కొనసాగి ఉండే వరకు ఆయన బ్రతికుంటే బాగుండేదండి. ఇలాగ 96 ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్‌లో అవునన్నా కాదన్న ప్రజలంతా ఎన్టీఆర్ వైపే నడిచేవాళ్ళండి. ఈ పోయిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవారండి వరదరాజు గారు. టైం అట్లా ఉంది, ఆ పీరియడ్ అలాంటిది అది. వాజ్పేయి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ టైంలో, ఈసారి మేము ఎన్టీఆర్ గారిని బేషరతుగా సపోర్ట్ చేస్తాం ప్రైమ్ మినిస్టర్గా. అందుకనే ఢిల్లీ పెద్దలకి హక్కు అప్పుడు కూడా కాంగ్రెస్తోనే చేయగలిపాడండి ఇతను. ఈయన ప్రైమ్ మినిస్టర్ కాకూడదని పివి నరసింహారావు గారి కోరిక. అందుకని ఈయన డిజాల్వ్ చేస్తానంటే చేయనీయకుండా అడ్డుపడి కృష్ణకాంత్ గారికి చెప్పి చేయనివ్వలేదు. లేకపోతే ఏ ముఖ్యమంత్రి అయినా డిజాల్వ్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయరండి? చెయ్యాలి కదా. అంటే అడుగడుగున ఎంత మోసం అండి. అదే కృష్ణకాంత్కి మళ్ళీ రాష్ట్రపతి పోస్ట్ కింద పెట్టారు కదా చంద్రబాబు నాయుడు. అందరూ ఒప్పుకోలేదు కనుక ఆయన రాలేదు, కానీ అవమానంతో ఆయన చనిపోయాడు. ఇలా ఎన్ని జీవితాలతో ఆడుకున్నారండి ఈ వ్యక్తులు. ఇప్పుడు మాట్లాడుతూ కమ్మ వాళ్ళని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కమ్మ వాళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుంది అన్నారు. మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, మీరు ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లారు ఎప్పుడన్నా? ఏమండి, ఒక్క ఉదాహరణ చెప్పి ఉంటే, ఒక్క సాక్ష్యం, కమ్మ వాళ్ళని ఎక్కడ ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది అనే ఒక్క సాక్ష్యం గనక చెప్పి ఉంటే మనం నిజంగా ఖండిస్తామండి. ఎందుకంటే ఎంత కాదన్న ఆ కులంలోనే పుట్టాము, బాధ ఉంటుందిగా. అన్యాయంగా ఈ కులం బాధించబడితే ఎవరు తట్టుకోలేం కదండి. ఇప్పుడు నేనే కాదు, చాలా మంది ఉన్నారు ఈ పార్టీలో, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా చాలా మంది కార్పొరేషన్లో ఉన్నారు కమ్మవాళ్ళు. ఎవరైనా తట్టుకుంటారండి అలా బాధ పెడితే? వాస్తవం ఏంటో మీ అందరికీ తెలుసు. ఏంటంటే
నేను అక్కడ ఉండను కాబట్టి నాకు తెలియదు అనుకోండి. బట్ నేను వింటున్నాను. చెప్తున్నారు. ఎక్కువ మంది మెజారిటీ చెప్తున్నారు. మెజారిటీ కమ్మవారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని భయపడి వచ్చి మేము భయపడుతున్నాము అని చెప్తున్నారు. ఎట్లాగండి? అది ఏంటో నాకు అది తెలీదు. ఏమి లేదండి. వీళ్ళు ఐటీడీ సోషల్ మీడియా మొత్తం కూడా క్రియేట్ చేసింది. అమాయకులైన కమ్మాళ్ళను కూడా మోసం చేసిందండి. మాకు తెలుసు ఆ విషయము. ఉమ్, ఎన్నోసార్లు సీఎం గారు ఓపెన్‌గా చెప్పారు. నాకు ఏ కులాలు లేవు. అలా కులం చూస్తే లేకపోతే పార్టీ చూస్తే టీడీపీ వాళ్ళకి వస్తాయా అండి? అక్కడ టీడీపీ వాళ్ళు లబ్ధి పొందట్లేదా ఆంధ్రప్రదేశ్‌లో? ఉమ్. అలాగే టీడీపీ వాళ్ళకి అమ్మఒడి రావట్లేదా? టీడీపీ వాళ్ళు ఎక్కువ కమ్మవాళ్లే ఇది ఉన్నారుగా. కింద అలాగే వర్గాలు విదేశీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.